అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఈ రోజున మచిలీపట్నంలో అతిపెద్ద థియేటర్లో అయిన పీవీఆర్ సినిమాస్లో ఈ రోజున ఉదయం 10:30 గంటలకు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక మనిషి ప్రాణం పోవడం జరిగింది. ఇదిగోండి, ఇదే పీవీఆర్ మహల్ మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం సినిమా ప్రారంభమైన సమయం 10:30 ప్రాంతాల్లో ఒక వ్యక్తి మృతి చెందాడంటూ ఉదయం నుంచి మరి ఆ సినిమా చూడటానికి వచ్చిన వ్యక్తి చనిపోవటం జరిగింది అని చెప్పి పూర్తిగా వార్త అయితే ప్రచురణలోకి వచ్చింది. మరి ఈ సినిమా చూసి అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళి ఆ సినిమా రివ్యూలు చెప్పుకునే పరిస్థితిలో ఉంటే మరి ఈరోజు పీవీఆర్ మాల్లోకి వచ్చి సినిమా చూసి ఇలాంటి షార్ట్ సర్క్యూట్లు అవటం ఏంటో అనేది చాలా దురదృష్టకరమని ఉదయం నుంచి అందరూ భావించడం అయితే జరిగింది. మరి అయితే ఏం జరిగిందనే అసలు విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు తెలిసిన విస్తృతమైన విషయాలు ఏంటంటే, డొమినోస్ క్యాంటీన్కి చెందిన డొమినోస్ కంపెనీకి చెందిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ పని కోసమై ఈ పీవీఆర్ మాల్లోకి ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. గత 20 రోజుల కిందట వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఆ 20 రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉండగా ఈ రోజున ఉదయం 10:30 గంటల సమయంలో మరి అయితే కిచెన్లో షార్ట్ సర్క్యూట్ అవటం, అక్కడ వెంటనే పోలీసులను పిలిచి అంబులెన్స్లో మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఒక పావు గంట తర్వాత అయితే చికిత్స తీసుకుంటూ చనిపోవడం జరిగిందన్న విషయం అయితే తెలిసింది. ఈ ఏదైతే లింగేశ్వర్ అన్న వ్యక్తి తిరుచునాపల్లి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మరి ఈ రోజున కల్కి సినిమా రిలీజ్ అయిన ఈ సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగటం అనేది దురదృష్టం అనే భావించాలి. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.